ఒకసారి ఒక సుందరమైన అడవిలో పచ్చని చెట్ల మధ్య చీమ ఒకటి శ్రద్ధగా పనిచేస్తూ ఉండేది. అదే అడవిలో ఒక చెట్టుపై భాగంలో ఒక ఆలస్యంగా ఉండే గుడ్లగూబ నివసించేది. అది రోజు మొత్తం నిద్రపోతూ ఉండేది. ఎంత పని చేస్తావు చీమా? నాతో పాటు విశ్రాంతి తీసుకో అని గుడ్లగూబ నవ్వింది. చీమ నవ్వుతూ చెప్పింది, ఇప్పుడు పని చేస్తే చలికాలంలో నాకు ఆహారం ఉంటుంది. అలా కొన్ని రోజుల తరువాత చలికాలం వచ్చింది. అడవి మంచుతో కప్పబడింది. గాలులు వేగంగా వీచాయి. గుడ్లగూబకు శీతలత, ఆకలి తట్టలేకపోయింది. ఆహారం లేక అలమటించింది. చీమ గూడు వద్దకు వచ్చి, దయచేసి కొంత ఆహారం ఇస్తావా అని అడిగింది గుడ్లగూబ. చీమ కొంత ఆహారం ఇచ్చింది. కష్టపడితే జీవితంలో విజయం సాధించవచ్చు అని అంది. ఆ రోజు నుండి గుడ్లగూబ ప్రతిరోజు కష్టపడాలని నిర్ణయించుకుంది. ఇకపై ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.